రొటీన్ కమర్షియల్ సినిమాలు ఎవ్వరైనా చేస్తారు. కానీ సిస్టమ్ని ప్రశ్నించే సినిమాలు చాలా తక్కువ మంది దర్శకుల నుంచి వస్తుంటాయి. అలాంటి కథలకే డిమాండ్ కూడా. సమాజంలో జరిగే తప్పులపై మాటల తూటాలు పేల్చే కథలే ఎక్కువగా వస్తున్నాయి. రజనీకాంత్ నుంచి రామ్ చరణ్ వరకు అంతా అదే దారి. కమర్షియల్ సినిమాలకు ఎవర్ గ్రీన్ క్రేజ్ ఉంటుంది. కానీ అందులోనే కాస్త సోషల్ మెసేజ్ కూడా దట్టిస్తే కొన్నేళ్ల పాటు గుర్తుండిపోతాయి సినిమాలు. అందుకే శంకర్ సినిమాలకు అంత డిమాండ్. కొరటాల కూడా ఇదే దారిని నమ్మి శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలు చేశారు. గత ఏడాది సార్ అంటూ ధనుష్తో ఎడ్యుకేషన్ సిస్టంపై యుద్ధం చేశారు దర్శకుడు వెంకీ అట్లూరి. పాయింట్ ఏదైనా సిస్టంలోని లోటుపాట్లను ఎత్తి చూపించిన ప్రతిసారి మంచి సినిమాలే వస్తున్నాయి. అందుకే భారతీయుడు, ఒకే ఒక్కడు, ఠాగూర్, లీడర్ లాంటి సినిమాలు గుర్తుండిపోయాయి. మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టంలోని తప్పులను చూపించినప్పుడు ఇంపాక్ట్ ఇంకా బలంగా ఉంటుంది. శంకర్ జెంటిల్మన్ నుంచి నిన్నటి ధనుష్ సార్ వరకు ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో ఎడ్యుకేషన్ సిస్టంలోని లోపాల గురించి చర్చిస్తూ చాలా సినిమాలు వచ్చాయి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అందులో 3 ఇడియట్స్, తారే జమీన్ పర్, చిచోరి లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. ఈ మధ్య విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన 12th ఫెయిల్ అద్భుతమైన విజయం సాధించింది. తాజాగా రజనీకాంత్ వెట్టయ్యాన్ సినిమాలోనూ చదువే ప్రధానాంశంగా ఉండబోతోంది. జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న వెట్టయ్యాన్లో 80వ దశకంలో మన దేశంలోకి వచ్చిన కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టంలోని లోపాలపై ఒక పోలీస్ ఆఫీసర్ చేసిన పోరాటాన్ని చూపించబోతున్నారు. రానా, ఫహద్ ఫాజిల్, అమితాబ్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కథతో సూపర్ స్టార్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.